కనీసం పెంచాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే ఇవాళ గ్రీన్ ఛానల్ సంబంధించింది గత ప్రభుత్వం ఇవాళ తొలగించడం జరిగింది. నిత్యావసర సరుకులను గ్రీన్ ఛానల్ నుండి పునరుద్ధరించి ఏదైతే పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పి, దాంతోపాటుగా ప్రతి సంక్షేమ హాస్టల్కి వాటర్ ప్యూరిఫైయర్స్ని అందించాలి. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ సంబంధించిన కళాశాల విద్యార్థులకు ఇవాళ పాఠ్యపుస్తకాలు అందలేదు. వెంటనే పాఠ్యపుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించాలని చెప్పి, ఏకరూప దుస్తులను అందించాలని చెప్పి, దాంతోపాటుగా అనేక హాస్టళ్లలో నేలకల్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉందో ఆ హాస్టల్లో 186 మంది నివసిస్తున్న పరిస్థితి ఉంది. 20 బాత్రూమ్లే ఉన్న పరిస్థితి. ఆ 20 బాత్రూమ్లకు ఇవాళ డోర్లు లేని పరిస్థితి. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని చెప్పి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని అందించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.